తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జానారెడ్డితో సమావేశం అనంతరం మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో టైంపాస్ చేస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోనే ఉండాలని, అవసరమైతేనే ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు రావాలని రేవంత్ రెడ్డి సూచించారు. చేసింది చెప్పుకోవడంలో వెనకపడుతున్నామన్నారు. బీఆర్ఎస్ సభకు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని ఇవ్వాలని చెప్పామని, ఆర్టీసీకి ఆదాయం వస్తుందంటే వద్దంటామా అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జానారెడ్డితో సమావేశం అనంతరం మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో టైంపాస్ చేస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి నివాసంలో చర్చల అనంతరం మీడియాతో చిట్చాట్ చేస్తూ సొంత ఎమ్మెల్యేల తీర్పైన ఆయన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో టైం పాస్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉన్నారు, కానీ హైదరాబాద్ లో ఎందుకు వస్తున్నారు అనేటువంటిది ప్రశ్నించారు. ఎందుకంటే గతంలో చాలా సార్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు, ప్రజల్లో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అనేది పదే చెప్తూ వస్తుంది. ఎందుకంటే 1 year రిపోర్టింగ్ తెప్పించినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 29 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు, చాలా అంటే రెడ్ జోన్ లో ఉన్నారు, మీరు ప్రజల వద్ద ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని చెప్పి మిగతా ఎవరైతే అలర్ట్ గా ఉంటున్నారో ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మీరు నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలనేది గతంలోనే స్పష్టం చేశారు. అయితే ఇటీవల తాజాగా ఈ రోజు చేసిన వ్యాఖ్యలతో చూసుకుంటే ఎమ్మెల్యేలు అంటే క్షేత్రస్థాయిలో పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం కానీ చెప్పుకోవడంలో విఫలం అవుతున్నాం అనేది ఆయన ప్రధానంగా చెప్పుకొచ్చారు. ప్రచారంలో వెనుకబడుతున్నాం, దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం ఇక మీద అనేది అంటే చెప్పుకొచ్చారు. ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన పదే చెప్తూ వస్తున్నారు, బహిరంగంగా హెచ్చరిస్తూ వస్తున్నారు, ఇంటర్నెట్ మీటింగ్లలో కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఎమ్మెల్యే వైఖరి మారడం లేదు అనే అసంతృప్తి మాత్రం ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే అంటే దీనికి సంబంధించి ఆయన పిక్చర్లు ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ ను తీరం నిండగట్టారు, కేసీఆర్ ప్రసంగాలు తీరం నిండగట్టారు. అటువైపుగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఆప్షన్ లేదు కాబట్టి వారినే కొనసాగించాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారు కావచ్చు, ఇతర ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు కావచ్చు, అవకతవకలు పాల్పడేవారు కావచ్చు, ఆప్షన్ లేదు కాబట్టి వారినే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేటువంటి ఒక ఆవేదనతో కూడినటువంటి విషయాలు వెల్లడించే పరిస్థితి వచ్చింది. అయితే ఆయన తాను ఏదైతే వారిని అరెస్ట్ చేయాలనే డిమాండ్ వస్తుంది, అరెస్టు చేసుకుంటూ చేయలేము, చట్ట ప్రకారం నడుచుకుంటాను, నేను ఇంకా 20 ఏళ్ల పాటు రాజకీయ జీవితంలో ఈ రాజకీయాల్లో ఉంటాననేటువంటిది విషయమైన స్పష్టం చేశారు. నేను కమిట్మెంట్ ఉంటే కమిట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా చేసి తీరుతా, అత్యంత ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పాను, చేసి తీరాను, అదేవిధంగా నేను ఏదైనా కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతాను అనేటువంటి చెప్పడం జరిగింది. అధికార యంత్రాంగాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో వేరే ఆప్షన్ లేకనే కొంతమంది కొనసాగించాల్సి వస్తుంది అనేది ఆయన ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి.
ఎమ్మెల్యేలకైతే పరోక్షంగానైతే మరో రకంగా హైదరాబాద్ వేయండి, నియోజకవర్గాలు వెళ్ళండి అనేది అయితే ఆయన మాటల ద్వారా స్పష్టం చేయడం జరిగింది. రైట్, భావించారు చారిక. థ్యాంక్ యూ శ్రీకాంత్.